హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. రేపు మార్కెట్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఫిబ్రవరి 3 సోమవారం మార్కెట్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది డిస్కస్ చేసుకుందాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గానే ఉంది అండ్ డబల్ ఇంజన్ కూడా హయ్యర్ బ్యాండ్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళి క్లోజ్ అయింది. బట్ ఇది ఫుల్ కన్ఫర్మేషన్ కాదు. మీకు ర్యాలీ అవ్వాలి అంటే నేనేం చెప్పానండి, మీకు ర్యాలీ జరగాలి అంటే డబల్ ఇంజన్ హయ్యర్ బ్యాండ్ని క్రాస్ చేసి వెళ్ళడంతో పాటు డబల్ ఇంజన్ కూడా బుల్లిష్గా టర్న్ అవ్వాలి. డబల్ ఇంజన్ బుల్లిష్గా టర్న్ అయినప్పుడు మాత్రమే మార్కెట్ టోటల్ బుల్లిష్గా మారినట్టు. సో ఇది పూర్తిగా బుల్లిష్గా మారలేదు, 60% మాత్రమే బుల్లిష్గా మారిందండి. ఇంకా 40% అనేది దీంట్లో ఇంకా న్యూట్రల్ ఫేజ్ ఉంది. ఈ న్యూట్రల్ ఫేజ్ అనేది మనకి పాజిటివ్లోకి రావాలి. యాక్చువల్గా డబల్ ఇంజన్ ఇంకా ఫుల్ బుల్లిష్గా మారలేదు, బట్ స్టిల్ బుల్లిషే. ఇక్కడ మనం బేరిష్గా చూడడానికి లేదు. బేరిష్గా ఎప్పుడు చూడాలి, మళ్ళీ ఒక క్యాండిల్ వచ్చి డబల్ ఇంజన్లో లోయర్ బ్యాండ్ని క్రాస్ చేసి రెడ్ క్యాండిల్ వేస్తే తప్ప మనకి బేరిష్నెస్ లేదు. 1 డే టైం ఫ్రేమ్ స్టిల్ బుల్లిష్గానే ఉంది. దెర్ ఈజ్ నో డౌట్. బేరిష్గా చూడకూడదు. ఒకవేళ ఇన్ కేస్ ఇది బేరిష్గా రావాలి అనుకుంటే దీనికి ఉన్న లెవెల్ ఇదండి. బుల్లిష్గా వెళ్ళాలన్నా ఇదే లెవెల్ ఉంది, బేరిష్గా రావాలన్నా ఇదే లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు కొంచెం రిస్క్ సార్ అనుకుంటే ఈ లెవెల్ పెట్టుకోండి. సో ఈ లెవెల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 3 కూడా ఇదే లెవెల్లో ఉన్నాయి. మీకు నేను చూపిస్తాను అవి కూడా ఎలా అనేది. ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్ లో మీకు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటేనండి, ఇది ఫస్ట్ 1 or 2 days కన్సాలిడేట్ అవ్వాలి. కన్సాలిడేట్ అయితే అప్పుడు మీకు డబల్ ఇంజిన్ అనేది బుల్లిష్గా టర్న్ అవుతుంది. అప్పటి నుంచి ఇంకా మార్కెట్ ఓన్లీ బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాం మనం. ఇంకా టోటల్ బుల్లిష్గా మారిపోతుంది. బట్ స్టిల్ ఇంకా డబల్ ఇంజిన్ అనేది బుల్లిష్గా మారలేదు. సో ఈ ఫేజ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫేజ్లో ఉందో సేమ్ మార్కెట్ ఆ ఫేజ్లో ఉంది. సో టర్న్ అవ్వాలి అంటే ఇలా టర్న్ అవ్వాలి కదండి. డబుల్ ఇంజిన్ టర్న్ అవ్వాలి కదా. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. స్టాక్ ఆప్షన్స్ కోర్సులో మీకు నేను డబుల్ ఇంజిన్ గురించి క్లియర్గా చెప్పా. డబుల్ ఇంజిన్ ఎక్కడ ఉంటే మనం పాజిటివ్గా ఉంటాము, డబుల్ ఇంజిన్ ఏ స్టేజ్లో ఉంటే మనం నెగిటివ్గా ఉంటాము. సో ప్రజెంట్ మార్కెట్ 1 or 2 or 3 days 2-3 రోజుల పాటు మార్కెట్ కన్సాలిడేట్ అవ్వాలి. లేదండి అగ్రెసివ్గా వెళ్ళిపోయింది అనుకుంటే మాత్రం ఇక్కడ దీనికి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో సెన్సెక్స్ కూడా సేమ్ సినారియో అండి. మీకు నేను బడ్జెట్ డే చెప్పాను కదా, బడ్జెట్ డే ఇంతవరకు ఉందండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో వెళ్ళి ఇదంతా క్రాస్ అయ్యి ఇంతవరకు వెళ్ళడం కష్టం, ఎందుకంటే నియర్గా రెసిస్టెన్స్ ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ని టచ్ చేసి బడ్జెట్ అంటే నిన్న దానికి రెసిస్టెన్స్ని టచ్ చేసి స్లైట్గా కిందకు వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ అగ్రెసివ్ బుల్లిష్నెస్ లేదు, అగ్రెసివ్ బేరిష్నెస్ కూడా లేదు. మార్కెట్ అయితే బుల్లిష్గానే ఉంది, దెర్ ఈస్ నో డౌట్. బట్ డబల్ ఇంజన్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మాత్రమే మార్కెట్ పరుగులు పెడుతుంది. మార్కెట్ ఇలా పరిగెట్టాలి అంటే డబల్ ఇంజన్ కన్ఫర్మ్ చెయ్యాలి. బట్ ప్రిఫరెన్స్ 1 అండ్ హయ్యర్ బ్యాండ్ కూడా బుల్లిష్గా చూపిస్తున్నాయి, బట్ నాట్ అగ్రెసివ్, అంత అగ్రెసివ్గా కాదు. ఓకే, సో ఇక్కడ దీనికి రెసిస్టెన్స్ జోన్ ఉందని చూడండి. ఒకవేళ రెసిస్టెన్స్ జోన్ని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. బట్ డబల్ ఇంజన్ కన్ఫర్మ్ చేయకుండా అంత అగ్రెసివ్గా వెళుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. మీకు 15 minutes కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 15 minutes కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ మీకు బడ్జెట్ డేకి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే లెవెల్ అండి. స్వింగ్ హై టు స్వింగ్ లో కదా. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో మార్కెట్ అగ్రెసివ్గా రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ నుంచి రిజెక్షన్ జరిగి కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది, ఒక న్యూట్రల్ క్యాండిల్ వేసింది. సో మీకు ఏదైతే ఇప్పుడు నిఫ్టీలో చెప్పానో యాజ్ ఇట్ ఈస్ గా డబల్ ఇంజిన్ అనేది బుల్లిష్గా టర్న్ అవ్వాలి. బుల్లిష్గా టర్న్ అవ్వాలి అంటే ఇది ఒక 2-3 రోజులు ఇక్కడ కాలక్షేపం చెయ్యాలి. రెసిస్టెన్స్ జోన్ దగ్గర పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ కిందకొచ్చి పైకి వెళ్ళి కిందకొచ్చి అలా కొద్దిగా కాలక్షేపం చేసి డబల్ ఇంజన్ ఎప్పుడైతే బుల్లిష్గా మారుతుందో అప్పటి నుంచి ఇక్కడ ఎలా అయితే ర్యాలీ జరిగిందో అలా ర్యాలీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ర్యాలీ కూడా కొంచెం గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు 15 minutesలో ఏం జరగడానికి అవకాశం ఉంది అని చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే, నిఫ్టీ ఫస్ట్ 15 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఇది న్యూట్రల్గా ఉందండి. మీకు 15 minutes న్యూట్రల్గా ఉంది, 1 hour బుల్లిష్గా ఉంది. చూడండి, మీకు 1 hourలో కూడా స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్కి దగ్గర ఉంది. మీకు ఇందాక 1 day టైం ఫ్రేమ్లో ఏవైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ 1 hour కూడా ఎగ్జాక్ట్గా సింక్ అవుతాయి.
సో మార్కెట్ కొద్దిగా కాలక్షేపం చేయాలి, కొద్దిగా పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఆగి ఇలా కాలక్షేపం చేసి అప్పుడు ఎంట్రీ ఇస్తుంది. ఏది 1 డే టైం ఫ్రేమ్లో. సో అప్పటి నుంచి మార్కెట్ ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు అది కిందకి రావాలి అనుకుంటే కిందకి కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ 1 డే టైం ఫ్రేమ్ బేరిష్గా ఉంది డబుల్ ఇంజిన్. సో డబుల్ ఇంజిన్ బేరిష్గా ఉంది. ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ కింద కొట్టుకుంటూ వచ్చేస్తారు. ఆ ఛాన్స్ కూడా ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మార్కెట్తో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడ్డది అనుకోండి, ఫస్ట్ మీకున్న లెవెల్ వచ్చి స్వింగ్ లో టు స్వింగ్ హై, ఈ లెవెల్ తీసుకోండి. సో ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు. లిటిల్ బ్రదర్ కంటే కింద విత్ ద హెల్ప్ ఆఫ్ డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండిటిలోనూ కలిపి మీకు ఒక బేరిష్ ఎంట్రీ ఇస్తే అప్ టు సపోర్ట్ జోను. సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో ఇంతకంటే రాదని నేను అనుకుంటున్నాను. ఓకే, అలా కాదండి, ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ పడింది. మంచి గ్రీన్ క్యాండిల్ పడితే మాత్రం స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఈ జోన్ చూసుకోండి. అంటే నిన్నటి హై, బడ్జెట్ డే హై ఏదైతే ఉందో ఈ హైని మళ్ళీ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ కంటే పైన ఉంది. సో వెళ్ళి రెసిస్టెన్స్ జోన్ని టచ్ అవుతుంది. రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. లేదు రెసిస్టెన్స్ జోన్ నుంచి కొద్దిగా రివర్స్ అవుతుంది అంటే మాత్రం మళ్ళీ లిటిల్ బ్రదర్ వరకు వచ్చేస్తుంది. సో అక్కడ మీరు మార్కెట్ ఇంతవరకు వచ్చిన తర్వాత మీరు ఫర్దర్గా లెవెల్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాము. సో సెన్సెక్స్లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై ఇది తీసుకోండి. సో ఫస్ట్ క్యాండిల్ మీకు లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు సపోర్ట్ జోను. ఇక్కడ మనకి నిన్న కూడా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందండి, చూసారా, దాదాపుగా 4 టైమ్స్ తీసుకుంది. సో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఇది మంచి సపోర్ట్గా వర్క్ అవుతుంది ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే. అలా కాదండి, ఫస్ట్ క్యాండిల్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకుంటే మాత్రం స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకోండి. అప్ టు ఇంతవరకు దీనికి దెర్ ఇస్ నో రెసిస్టెన్స్, అంటే ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిన్న బడ్జెట్ హై ఏదైతే ఉందో అంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, రెడ్ క్యాండిల్ వేస్తే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, దీనికి ఎక్స్టెన్షన్ వెయ్యాలి. మీరు నిఫ్టీకి సెన్సెక్స్ కి రీట్రేస్మెంట్ వేశారు, బట్ బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్టెన్షన్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, అది కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు సపోర్ట్ చేస్తూ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, అప్ టు ఇంతవరకు దీనికి సపోర్ట్ లేదు. దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండి, అంటే మార్కెట్ ఇంతవరకు ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్టు, లేదు సపోర్ట్ జోన్ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే మళ్ళీ ఫర్దర్గా లెవెల్స్ అనేవి అప్డేట్ చేసుకోండి. అలా కాదండి, ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే మాత్రం చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఈ క్యాండిల్ లో ఫస్ట్ క్యాండిల్ లో దీనికంటే లో ఉంటే ఆ క్యాండిల్ పెట్టుకోండి, లేదంటే ఇదే లో సరిపోతుంది. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది అంటే అప్ టు రెసిస్టెన్స్ జోను, రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో ఈ హై అనేది మార్కెట్కి చాలా ఇంపార్టెంట్. నిన్నటి హై ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ, ఈ హై అనేది కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ హైని కూడా దాటి వెళ్ళింది అంటే ఇంకా అగ్రెసివ్గా వెళ్ళిపోతుందండి. ఈ హైని దాటి మాత్రం ఒక 15 మినిట్స్ క్యాండిల్ వేసిందా, సో అగ్రెసివ్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా అగ్రెసివ్ మూమెంట్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను చెప్పిన లెవెల్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.